హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో పాండ్యులు గురించి బిట్స్ అయితే చూద్దాం. పాండ్యుల ప్రధాన రాజధాని ఏది? తంజావూరు, మదురై, కాంచీపురం, వరంగల్. ఆన్సర్ మదురై. పాండ్యులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? ఉత్తర భారత్, దక్కన్, దక్షిణ తమిళ ప్రాంతం, గంగా మైదానం. ఆన్సర్ దక్షిణ తమిళ ప్రాంతాన్ని పాండ్యులు పరిపాలించారు. పాండ్య వంశం ఏ కాలానికి చెందినది? ప్రాచీన కాలం మాత్రమే, మధ్యయుగ కాలం, ఆధునిక కాలం, గుప్తయుగ కాలం. ఆన్సర్ మధ్యయుగ కాలం. పాండ్యులలో గొప్ప రాజుగా ఎవరిని భావిస్తారు? అశోకుడు, జాటవర్మన్ సుందర పాండ్యుడు, హర్షుడు, కృష్ణదేవరాయలు. ఈ గొప్ప రాజు ఎవరంటే పాండ్యులలో జాటవర్మన్ సుందర పాండ్యుడు. పాండ్యుల రాజ చిహ్నం ఏమిటి? పులి, చేప, సింహం, ఎద్దు. ఆన్సర్ చేప. పాండ్యులు ఎక్కువగా ఏ మతాన్ని ఆశ్రయించారు? బౌద్ధం, జైనం, హిందూ మతం, ఇస్లాం. ఆన్సర్ హిందూ మతం. మదురై ఏ నదీ తీరంలో ఉంది? కృష్ణా, కావేరి, వైగై, గంగ. ఆన్సర్ వైగై. పాండ్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన వాణిజ్య వస్తువు ఏది? బంగారం, ముత్యాలు, ఇనుము, ఉప్పు. ఆన్సర్ ముత్యాలు. పాండ్యుల కాలంలో విదేశీ వాణిజ్యం ఎవరితో జరిగింది? చైనా, రోమన్లు, అరబ్బులు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పాండ్యుల గురించి సమాచారం ఇచ్చిన విదేశీ ప్రయాణికుడు ఎవరు? సమాచారం. పాండ్యుల గురించి సమాచారం ఇచ్చిన విదేశీ ప్రయాణికుడు ఎవరు? హ్యుయన్ సాంగ్, మార్కో పోలో, పాటియాన్, ఇబ్ను బతూతా. ఆన్సర్ మార్కో పోలో. మార్కో పోలో ఏ దేశానికి చెందినవాడు? మార్కో పోలో ఏ దేశానికి చెందినవాడు? చైనా, ఇటలీ, అరబ్, ఫ్రాన్స్. ఆన్సర్ ఇటలీ. పాండ్యుల ముఖ్య పోర్టు ఏది? కాలికట్, కడలూరు, కొర్కై, సూరత్. ఆన్సర్ కొర్కై. పాండ్యుల ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనది వ్యవసాయం, వాణిజ్యం, పశుపోషణ, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పాండ్యుల కాలంలో భూమి పన్నును ఏమని పిలిచేవారు? కర, భాగం, ఇరై, శుల్కం. ఆన్సర్ ఇరై. పాండ్యుల కాలంలో ప్రధాన భాష ఏది? సంస్కృతం, తెలుగు, తమిళం, హిందీ. ఆన్సర్ తమిళం. పాండ్యులు నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం మీనాక్షి ఆలయం, బృహదీశ్వరాలయం, కోనార్క్ ఆలయం, ఖజురహో. ఆన్సర్ మీనాక్షి ఆలయం. మీనాక్షి ఆలయం ఎక్కడ ఉంది? చెన్నై, మదురై, మైసూర్, హైదరాబాద్. ఆన్సర్ మదురైలో ఉంది. పాండ్యుల పరిపాలనా విధానం కేంద్రీకృతం, వికేంద్రీకృతం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. ఆన్సర్ వికేంద్రీకృతం. పాండ్యుల కాలంలో గ్రామ పాలన ఎలా ఉండేది? రాజు నేరుగా, స్థానిక సభలు, విదేశీయులు, సైన్యం. ఆన్సర్ స్థానిక సభలు. పాండ్యుల కాలంలో నాణేలు ఏ లోహంతో తయారు చేశారు? బంగారం, వెండి, రాగి, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పాండ్యుల రాజ చిహ్నం ఏమిటి? పులి, చేప, సింహం, ఎద్దు. ఆన్సర్ చేప. మదురై ఏ విషయంలో ప్రసిద్ధి? సాంస్కృతిక కేంద్రం, పారిశ్రామిక కేంద్రం, సైనిక కేంద్రం, విద్యా కేంద్రం. ఆన్సర్ సాంస్కృతిక కేంద్రం. పాండ్యుల వాణిజ్యం ప్రధానంగా ఏ మార్గంలో జరిగింది? భూమార్గం, సముద్ర మార్గం, గాలి మార్గం, అరణ్య మార్గం. ఆన్సర్ సముద్ర మార్గం. పాండ్యులు ఎక్కువగా ఎవరికి ప్రత్యర్థులు? చోళులు, గుప్తులు, మౌర్యులు, పల్లవులు. ఆన్సర్ చోళులకి. పాండ్యుల స్వర్ణయుగం ఎప్పుడు? 10వ శతాబ్దం, 11, 13, 15. ఆన్సర్ 13వ శతాబ్దం. పాండ్యుల ప్రధాన పంట ఏమిటి? వరి, గోధుమ, పత్తి, చెరకు. ఆన్సర్ వరి. నీటిపారుదల కోసం వారు ఏం నిర్మించారు? కోటలు, కాలువలు, రహదారులు, వంతెనలు. ఆన్సర్ కాలువలు. పాండ్యుల కాలంలో సాహిత్య అభివృద్ధి ఏ భాషలో జరిగింది? తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ. ఆన్సర్ తమిళం. సంగం సాహిత్య కేంద్రం ఏది? చెన్నై, మదురై, మైసూర్, తంజావూరు. ఆన్సర్ మదురై. పాండ్యుల కాలంలో విదేశీ వాణిజ్యం ఎలా ఉండేది? తక్కువ, ఎక్కువ, లేనట్టే, నియంత్రితం. ఆన్సర్ ఎక్కువగా ఉండేది. పన్నులు ఎలా విధించేవారు? భూమి ఆధారంగా, వ్యక్తి ఆధారంగా, వృత్తి ఆధారంగా, యాదృచ్ఛికంగా. ఆన్సర్ భూమి ఆధారంగా. పాండ్యుల సైన్యం ఎలా ఉండేది? బలహీనంగా, బలంగా, చిన్నదిగా, సంఘటితంగా. ఆన్సర్ బలంగా. యుద్ధాల్లో ఏ జంతువులను ఉపయోగించారు? గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, గేదెలు. ఆన్సర్ ఏనుగులను ఉపయోగించారు. దేవాలయాల పాత్ర ఏమిటి? ఆర్థిక కేంద్రాలు, క్రీడా స్థలాలు, మార్కెట్లు, సైనిక కేంద్రాలు. ఆన్సర్ ఆర్థిక కేంద్రాలు. ప్రధాన వాణిజ్య వస్తువు ఏది? బంగారం, ముత్యాలు, ఇనుము, ఉప్పు. ఆన్సర్ ముత్యాలు. పాండ్యుల ముఖ్య పోర్టు ఏది? కాలికట్, సూరత్, కోర్కై, ముంబై. ఆన్సర్ కోర్కై. పాండ్యుల పాలన స్వరూపం ఏమిటి? ప్రజాస్వామ్యం, రాజ్యపాలన, గణతంత్రం, సమాఖ్య. ఆన్సర్ రాజ్యపాలన. రాజు స్థానం ఎలా ఉండేది? పరిమిత అధికారం, అత్యున్నత అధికారం, ప్రతినిధి, నామమాత్రం. ఆన్సర్ అత్యున్నత అధికారం.
ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? వ్యాపారం, వ్యవసాయం, వేట, కళలు. ఆన్సర్ వ్యవసాయం. కవులు ఎక్కడ ఉండేవారు? గ్రామాల్లో, రాజాస్థానాల్లో, దేవాలయాల్లో, పాఠశాలల్లో. ఆన్సర్ రాజాస్థానాల్లో. శాసనాలు ఏ భాషలో ఉండేవి? సంస్కృతం, తమిళం, తెలుగు, హిందీ. ఆన్సర్ తమిళం. దేవాలయాలకు విరాళాలు ఎలా ఉండేవి? తక్కువ, ఎక్కువ, లేవు, అరుదుగా. ఆన్సర్ ఎక్కువగా ఉండేవి. సైన్యంలో గుర్రాల పాత్ర లేదు, ఉంది, చాలా తక్కువ, అవసరం లేదు. ఉంది, గుర్రాల పాత్ర ఉంది సైన్యంలో. పాండ్యులు ఏ మతాన్ని ఎక్కువగా అనుసరించారు? బౌద్ధం, జైనం, శైవం, ఇస్లాం. ఆన్సర్ వీళ్ళు శైవ మతాన్ని అనుసరించారు. పాండ్య నాణేలపై ఏ గుర్తులు ఉండేవి? సింహం, చేప, పులి, చక్రం. ఆన్సర్ చేప. అరబ్బులతో పాండ్యుల సంబంధం ఏమిటి? యుద్ధం, వాణిజ్యం, స్నేహం, సంబంధం లేదు. ఆన్సర్ వాణిజ్యం. పాండ్యుల పతనానికి కారణమైన శక్తి ఏమిటి? మౌర్యులు, ఢిల్లీ సుల్తాన్లు, గుప్తులు, చాళుక్యులు. ఆన్సర్ ఢిల్లీ సుల్తానేట్. చివరి దశలో పాండ్యుల పరిస్థితి బలం, బలహీనం, విస్తరణలో స్థిరంగా. ఆన్సర్ బలహీనంగా ఉన్నాడు. పాండ్యుల వారసత్వం ఏమిటి? ఉత్తర సంస్కృతి, దక్షిణ సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, గిరిజన సంస్కృతి. ఆన్సర్ దక్షిణ సంస్కృతి. పాండ్యుల పతనానికి కారణం ఏమిటి? అంతర్గత యుద్ధాలు, ఢిల్లీ సుల్తాన్ దాడులు, ప్రకృతి విపత్తులు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పాండ్యులలో జాటవర్మన్ సుందర పాండ్యుడు ఎవరిని ఓడించి చోళుల ఆధిపత్యాన్ని తగ్గించాడు? రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు 3, కులోత్తుంగ చోళుడు. ఆన్సర్ రాజేంద్ర చోళుడు 3ని ఓడించి పాండ్య వంశాన్ని స్థాపించాడనమాట. చోళుల చివరి బలహీన రాజుగా ఎవరిని పరిగణిస్తారు? రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు 3, కరికాల చోళుడు, విక్రమ చోళుడు. ఆన్సర్ రాజేంద్ర చోళుడు 3. పాండ్యుల శక్తి అత్యున్నత స్థాయికి చేరిన కాలం ఏ రాజుతో సంబంధం ఉంది? మరవర్మన్ కులశేఖర, జాటవర్మ సుందర పాండ్యుడు, వీరపాండ్యుడు, నెడుంజెలేనియస్. ఆన్సర్ జాటవర్మ సుందర పాండ్యుడు. పాండ్యుల కాలంలో భూమి పన్నును ఏమని పిలిచేవారు? ఇరై. పాండ్యుల కాలంలో సాధారణంగా భూమి పన్ను ఎంత శాతం వసూలు చేసేవారు? 1/6 ఇరై అనే పదం ఏ విషయానికి సంబంధించినది? సైన్యం, పన్ను, దేవాలయం, వాణిజ్యం. ఆన్సర్ పన్ను. పాండ్యుల పాలనలో ప్రధాన మంత్రులను ఏమని పిలిచేవారు? దండనాయకులు, అమాత్యులు, సేనాపతులు, గణాధిపతులు. ఆన్సర్ అమాత్యులు. పాండ్యుల కాలంలో గ్రామ స్థాయిలో పరిపాలన నిర్వహించిన సంస్థ ఏది? సైన్యము, రాజ్యసభ, స్థానిక సభలు, కోర్టు. ఆన్సర్ స్థానిక సభలు. సభ లేదా ఊరు అనే పదాలు ఏ విషయానికి సంబంధించినవి? సైన్యం, వాణిజ్యం, గ్రామ పరిపాలన, దేవాలయం. ఆన్సర్ గ్రామ పరిపాలన. పాండ్యుల పాలనలో అధికార వ్యవస్థ ఎలా ఉండేది? పూర్తిగా కేంద్రీకృతం, పూర్తిగా సైన్యాధికారం, కేంద్రీకరణ ప్లస్ స్థానిక పాలన, విదేశీయుల ఆధీనంలో. ఆన్సర్ కేంద్రీకరణ ప్లస్ స్థానిక పాలన. పాండ్యుల కాలంలో పన్నులు ప్రధానంగా ఏ ఆధారంగా వసూలు చేసేవారు? వయస్సు, భూమి, మతం, జాతి. ఆన్సర్ భూమి. పాండ్యుల పాలనలో రాజుకు సహాయం చేసిన వారు ఎవరు? కవులు, అమాత్యులు, వ్యాపారులు, రైతులు. ఆన్సర్ అమాత్యులు. పాండ్యుల కాలంలో స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేశాయి? రాజు నియంత్రణలో, స్వతంత్రంగా, విదేశీయుల ఆధీనంలో, సైన్యం ఆధీనంలో. ఆన్సర్ రాజు నియంత్రణలో. చోళుల పతనానికి ముఖ్య కారణమైన దక్షిణ రాజ్యం ఏమిటి? చాళుక్యులు, పాండ్యులు, గుప్తులు, పాలవులు. ఆన్సర్ పాండ్యులు. పాండ్యులలో శక్తివంతమైన రాజు జాటవర్మన్ సుందర పాండ్యుడు. పాండ్యుల పాలనలో భూమి పన్ను వ్యవస్థ ఏ విధంగా ఉండేది? పంట ఆధారంగా ఉండేది. పాండ్యుల కాలంలో అధికారులు ఎవరి కింద పనిచేసేవారు? రాజు కింద పనిచేసేవారు. పాండ్యుల కాలంలో గ్రామ సభలు ప్రధాన పని ఏమిటి? యుద్ధం, పరిపాలన, వాణిజ్యం, విద్య. ఆన్సర్ పరిపాలన. పాండ్యుల కాలంలో పరిపాలనలో ముఖ్య లక్షణం ఏమిటి? కేవలం రాజపాలన, స్థానిక పాలకుల ప్రాముఖ్యత, సైనిక పాలన, విదేశీ పాలన. పాండ్యుల కాలంలో పరిపాలనలో ముఖ్య లక్షణం స్థానిక పాలనకు ప్రాముఖ్యతను ఇవ్వటం అన్నమాట. పాండ్యుల కాలంలో పన్నులు ఎందుకు వసూలు చేసేవారు? యుద్ధం కోసం, పరిపాలన కోసం, దేవాలయాల కోసం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పాండ్యుల శక్తి అత్యున్నత స్థాయికి చేరిన కాలం ఏది? 9వ, 10వ, 13వ, 15వ శతాబ్దం. ఆన్సర్ 13వ శతాబ్దం. జాటవర్మన్ సుందర పాండ్యుడు ఏ శతాబ్దంలో పరిపాలించాడు? 13వ శతాబ్దం. పాండ్యుల పునరుద్ధరణ ప్రధానంగా ఎప్పుడు జరిగింది? 12 నుంచి 13వ శతాబ్దం జరిగింది. చోళుల పతనం తర్వాత పాండ్యుల ఎదుగుదల ఏ కాలంలో జరిగింది? 13వ శతాబ్దంలో. పాండ్యుల పతనం ప్రధానంగా ఎప్పుడు ప్రారంభమైంది? 14వ శతాబ్దంలో. ఢిల్లీ సుల్తాన్ల దాడులు పాండ్యులపై ఎక్కువగా జరిగిన కాలం ఏమిటి? 14వ శతాబ్దం. పాండ్యుల కాలం ప్రధానంగా ఏ మధ్యయుగ దశకు చెందుతుంది? ఉత్తర మధ్యయుగానికి చెందుతుంది. పాండ్యులు చోళులను అధిగమించిన సమయం ఏది? 13వ శతాబ్దం. పాండ్యుల శక్తి క్షీణతకు దారితీసిన కాలం ఏది? 14వ శతాబ్దం. పాండ్యుల గరిష్ట విస్తరణ కాలం
ఎవరి పరిపాలనలో జరిగింది? జాటవర్మన్ సుందర పాండ్యుడు. పాండ్యుల అంతర్గత యుద్ధంలో పాల్గొన్న ఇద్దరు రాజులు ఎవరు? అంటే ఎవరెవరి మధ్యలో అంతర్గత యుద్ధం జరిగింది పాండ్యులలో? రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, సుందర పాండ్యుడు, వీరపాండ్యుడు, అశోకుడు, హర్షుడు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు. ఆన్సర్ సుందర పాండ్యుడు, వీరపాండ్యుడు. పాండ్యులు బలహీనతకు ప్రధాన కారణం ఏమిటి? ప్రకృతి విపత్తులు, అంతర్గత కలహాలు, విదేశీ వాణిజ్యం, వ్యవసాయం, అభివృద్ధి. ఆన్సర్ అంతర్గత కలహాలు. దక్షిణ భారతదేశంపై దాడి చేసిన ఢిల్లీ సుల్తానేట్ సేనాధిపతి ఎవరు? తైమూరు, మహమ్మద్ గోరి, మాలిక్ కాఫర్, బాబరు. ఆన్సర్ మాలిక్ కాఫర్. మాలిక్ కాఫర్ ఎవరి కాలంలో సేనాధిపతి? బాబరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, అక్బరు, ఔరంగజేబు. ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. పాండ్యుల పతనానికి ప్రధాన కారణం ఏమిటి? అంతర్గత యుద్ధాలు ప్లస్ ఢిల్లీ సుల్తానేట్ దాడులు. మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశాన్ని ఏ ఉద్దేశంతో దాడి చేశాడు? వ్యాపారం కోసం, ధనం మరియు దోపిడీ కోసం, విద్య కోసం, శాంతి ఒప్పందం కోసం. ఆన్సర్ ధనం మరియు దోపిడీ కోసం. పాండ్యులలో బలహీనత ఎప్పుడు ఎక్కువైంది? 14వ శతాబ్దంలో ఎక్కువైంది. పాండ్యుల పతనం సమయంలో ఎవరి దాడులు ముఖ్యమైనవి? చోళులు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు, మౌర్యులు. ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్లు. సుందర పాండ్యుడు మరియు వీర పాండ్యుడి మధ్య సంబంధం ఏమిటి? స్నేహితులు, సహపాలకులు, ప్రత్యర్థులు, గురు శిష్యులు. ఆన్సర్ ప్రత్యర్థులు. పాండ్యుల బలహీనతను ఉపయోగించి దాడి చేసింది ఎవరు? రాజపుత్రులు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు, పాలవులు. ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్లు. మాలిక్ కాఫర్ దక్షిణ దాడుల్లో ప్రధానంగా ఏమి జరిగింది? కొత్త రాజ్య స్థాపన, పాండ్యుల బలహీనత, వ్యవసాయం, అభివృద్ధి, శాంతి ఒప్పందం. ఆన్సర్ పాండ్యుల బలహీనత. పాండ్యుల పతనానికి రాజకీయ కారణం ఏమిటి? బలమైన కేంద్ర ప్రభుత్వం, అంతర్గత విభేదాలు, విద్య, అభివృద్ధి, వాణిజ్య విస్తరణ. ఆన్సర్ అంతర్గత విభేదాలు. ఢిల్లీ సుల్తానేట్ దాడులు పాండ్యులపై ఏ ప్రభావం చూపాయి? బలహీనత పెరిగింది. పాండ్యుల చివరి దశలో రాజ్యం ఎలా ఉంది? బలహీనంగా ఉంది. మాలిక్ కాఫర్ దాడుల తర్వాత పాండ్యుల పరిస్థితి ఏమైంది? బలహీనమైంది. ఇక్కడ చోళుల రాజధాని తంజావూరు, పాండ్యులు రాజధాని మదురై. ఈ స్టేట్మెంట్లలో సరైనవి రెండు సరిగ్గానే ఉన్నాయి. చోళుల రాజధాని తంజావూరు, పాండ్యుల రాజధాని మదురై. చోళులు బృహదేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇది తంజావూరులో ఉంది. ఇది కూడా రెండు కరెక్టే. పాండ్యులు మీనాక్షి ఆలయాన్ని నిర్మించారు. ఇది మదురైలో ఉంది. ఇవి కూడా రెండు కరెక్టే. చోళులు సముద్ర వాణిజ్యంలో బలంగా ఉన్నారు. వారు సముద్ర శక్తి కలిగిన వారు. ఇవి కూడా రెండు కరెక్టే. పాండ్యులు భూపన్ను విధానం కలిగి లేరు. వారు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఇందులో ఒకటోది తప్పు, రెండోది కరెక్ట్. చోళుల రాజధాని మదురై, పాండ్యుల రాజధాని తంజావూరు. చోళుల రాజధాని మదురై అనేది తప్పు. అలాగే పాండ్యుల రాజధాని తంజావూరు అనేది తప్పే. రెండు తప్పే. చోళుల పెద్ద దేవాలయాలు నిర్మించారు. వాటిని ఆర్థిక కేంద్రాలుగా ఉపయోగించారు. ఇవి రెండు కరెక్టే. పాండ్యులు విదేశీ వాణిజ్యం చేయలేదు. వారు అరబ్బులతో వాణిజ్యం చేశారు. పాండ్యులు విదేశీ వాణిజ్యం చేయలేదు అనేది తప్పు. అరబ్బులతో వాణిజ్యం చేశారు అనేది కరెక్ట్. చోళులు బలమైన నౌకాదళం కలిగి ఉన్నారు. వారు ఇండోనేషియా వరకు వెళ్ళారు. ఈ కరెక్టే. పాండ్యుల కాలంలో ముత్యాల వాణిజ్యం ప్రసిద్ధి. ఇది అంతర్గత వాణిజ్యం మాత్రమే. ఇది ఒకటోది కరెక్టే గాని రెండోది తప్పు. చోళుల కాలంలో కాంచీపురం ముఖ్య నగరం. పాండ్యుల రాజధాని మదురై. ఇవి కూడా రెండు కరెక్టే. పాండ్యులు కేవలం వ్యవసాయంపై ఆధారపడ్డారు. వారు వాణిజ్యంలో కూడా పాల్గొన్నారు. కేవలం వ్యవసాయంపై ఆధారపడ్డారు అనేది తప్పు. వారు వాణిజ్యంలో కూడా పాల్గొన్నారు అనేది కరెక్ట్. ఒకటి తప్పు, రెండు కరెక్ట్. చోళుల దేవాలయాలు శిల్పకళకు ప్రసిద్ధి. అవి యునెస్కో వారసత్వ గుర్తింపు పొందాయి. ఒకటోది కరెక్టే. చోళుల దేవాలయాలు శిల్పకళకు ప్రసిద్ధి, యునెస్కో వారసత్వం కూడా పొందాయి. రెండు కరెక్టే. పాండ్యుల రాజ్యం ఉత్తర భారతదేశంలో ఉంది. అది తమిళ ప్రాంతంలో ఉంది. రెండు. పాండ్యుల రాజ్యం ఉత్తర భారతదేశంలో ఉందనే తప్పు. రెండోది కరెక్టే. చోళుల వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదల చేశారు. వారు కాలువలు నిర్మించారు. ఈ రెండు కరెక్టే. పాండ్యుల కాలంలో భూమి పన్నును ఇరై అని పిలిచేవారు. అది 1/6 వరకు ఉంది. ఈ రెండు కరెక్టే. చోళుల కాలంలో గ్రామ సభలు లేవు. పాండ్యుల కాలంలో స్థానిక సభలు ఉన్నాయి. ఇది
చోళుల కాలంలో గ్రామ సభలు లేవు అనేది తప్పు. ఒకటో తప్పు, రెండోది కరెక్ట్. పాండ్యులు బలమైన సముద్ర వాణిజ్యం కలిగారు. వారు రోమన్లతో కూడా వాణిజ్యం చేశారు. కరెక్టే. చోళులు మరియు పాండ్యులు ఒకే రాజధానిని కలిగి ఉన్నారు. ఇద్దరు దక్షిణ భారతదేశ రాజ్యాలు. ఒకే రాజధానిని కలిగి ఉన్నారు అనేది తప్పు. చోళుల రాజధాని వేరు, పాండ్యుల రాజధాని వేరు. వాళ్ళిద్దరూ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు అనేది కరెక్ట్. చోళుల ఆలయాలను రాజకీయ ఆర్థిక కేంద్రాలుగా ఉపయోగించారు. పాండ్యులు కూడా దేవాలయాలను ఆర్థిక కేంద్రాలుగా ఉపయోగించారు. ఇవి రెండు కరెక్టే. ఇది పాండ్యులకు సంబంధించి ఇండియన్ హిస్టరీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి సిలబస్ కవర్ అయ్యే విధంగా పాండ్యుల మీద బిట్స్ అయితే ఇవ్వటం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.